హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా కరుంగలి మాల బాగా పాపులర్ అయిపోయింది. కరుంగలి మాల ఎందుకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. అలాగే హీరో ధనుష్ గారి దగ్గర స్టార్ట్ అయిన కరుంగలి మాల ఎక్కడ చూసినా ఎవరు చూసినా కరుంగలి మాల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంత పాపులర్ అయింది, మళ్ళీ అది ఎందుకంత పవర్ఫుల్ అంటారు చెప్పండి. కరుంగలి మాల అసలు దీని గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. హీరో ధనుష్ వల్ల బాగా పాపులర్ అయింది, కానీ ఇది నిజంగా శాస్త్రంలో లేదా? అద్భుతంగా మన శాస్త్రాల్లోనే లిఖించబడి ఉంది. ఓకే, అసలు దీని యొక్క విశిష్టత ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇది కరుంగలి మాల. ఈ కరుంగలి మాల బ్లాక్ ఎబోనీ ట్రీ, దీని నుంచి దాని యొక్క బెరడు నుంచి తీస్తారన్నమాట. అంటే ఒక 20 years అయిన తర్వాత చెట్టు ఈ లావుగా అవుతుంది కదా, దాన్ని ప్లేట్స్ లాగా కట్ చేసి ఓకే దాని నుంచి ఈ బీడ్స్ని తయారు చేస్తారు. ఈ బీడ్స్ని తయారు చేసి మాలలాగా చేసుకుంటారు. ఈ బ్లాక్ ఎబోనీ ట్రీ యొక్క అద్భుతమైన గుణాలు ఏంటి అనేది మనం ఆయుర్వేద శాస్త్రంలో చూసినట్లయితే, సత్సంతానం అంటే పురుషులలో శుక్రకణ ఉత్పత్తి పెంచుతుంది అని చెప్పబడింది. అంటే ఎవరికైతే శుక్రకణం యొక్క కౌంట్ తక్కువ ఉందో వాళ్ళు ఈ మాల ధరిస్తే వాళ్ళ యొక్క శుక్రకణ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటే ఈ చెట్టుని, ఈ మాలను ధరించడమే కాకుండా ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్ రూపంలో దాన్ని మనం తీసుకోవడం, అంటే లేహ్యంలాగా కానీ ఒక మందులాగా కానీ తీసుకోవడం ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని కూడా మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఇది సత్సంతాన విషయంలోకి వచ్చేప్పుడు. మరి రెండో విషయం అంటే ఈ మాలను ధరిస్తే బీపీ కంట్రోల్ అవుద్దని, యాంగ్జైటీ డిజార్డర్ తగ్గుతుందని, ఓకే మైండ్ చాలా కామ్ అండ్ కూల్ అవుతుందని చెప్పి చెప్పబడింది. ఇక్కడ మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఇది కూడా చెప్పబడింది. ఏమని? బీపీ, యాంగ్జైటీ డిజార్డర్ని, ఓకే మైండ్ యొక్క టెన్షన్స్ని కూడా తగ్గిస్తుందని చెప్పి చెప్పబడింది. ఓకే, ఇది కాకుండా మనిషి యొక్క ఆరా లెవెల్స్ అంటే శక్తి వలయం పెరుగుతుంది అని కూడా చెప్పబడింది. ఓకే, ఇదంతా ఒక సైన్స్. మరి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి మరి మన హీరో ధనుష్ గారు ఈ మాలని యొక్క కరుంగలి మాలని ధరించడం ద్వారా ఆయన 100 కోట్ల పైన ఇల్లు టక్మని కొనేశానని చెప్పి చెప్పుకున్నారు కదా. అంటే కేవలం ఆ టెంపుల్లో మాత్రమే దొరుకుతుందంటారా? ఎస్, దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. అసలు ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది. ఓకే, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ చెన్నై దగ్గరలో దిండిగల్ అని ఉంటుంది. దిండిగల్ నుంచి ఒక 15-20 kilometers దూరంలో ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అనే ఒక చిన్న గ్రామంలో పాతాళ శంభు మురుగన్ టెంపుల్, చాలా చిన్న టెంపుల్ ఇది. ఇది చాలా పురాతనమైనది, సుమారుగా 4 శతాబ్దాల క్రితం నిర్మించింది. ఓకే, చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడికి మనం వెళ్ళగలిగితే వెళ్ళి మనం అక్కడ ఆ మాలను తీసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని వేసుకోవడం అనేది మంచిది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ యొక్క భక్తుల తాకిడి ఎక్కువైపోవడం వల్ల దీనివల్ల ఏమంటే మంత్లీ ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో ఎప్పుడో వాళ్ళు స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తున్నారు. మరి దీనికి ఒక పరిష్కారం అనేది కావాలి కదా మనకి. మరి అద్భుతమైన మాల అని తెలిసినప్పుడు మరి నిజంగా అసలు దీంట్లో ఎంతవరకు అసలు నిజంగా ఉందా, దీంట్లో ఆ శక్తి ఉందా అనేది మనం తెలుసుకోవాలి కదా. దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కరుంగలి మాల పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అంటే క్షేత్ర మహత్యం వల్లనే ఈ మాలకి శక్తి ఉందా, లేకపోతే రియల్గా ఈ మాలలోనే శక్తి ఉందా అనేది మనం తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేసినప్పుడు క్షేత్ర మహత్యం 100% ఓకే ఎంతో కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. దాంట్లో ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు. బట్ ఈ మాలలోనే చాలా అద్భుతమైన శక్తి దాగుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అంటే కరుంగలి మాల యొక్క గొప్పతనం ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనం చెప్పుకున్న విధంగా పురుషుల్లో శుక్రకణం ఉత్పత్తి పెరగడానికి,
యాంగ్జైటీ డిజార్డర్ అండ్ బీపీని కంట్రోల్ చేయడానికి, మన యొక్క ఆరా లెవెల్స్ పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించండి. ఓకే, ఎప్పుడైతే మన మైండ్ టెన్షన్ ఫ్రీ అవుతుందో మనం తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉంటాయో మన యొక్క సక్సెస్ రేషియో ఆటోమేటిక్గా పెరుగుద్ది. అవునా కదా? నేను సుమారుగా 6 నెలల క్రితం వేసుకున్నా. ఓకే, ఇది స్టూడియోలో ఉన్నప్పుడు వేసుకుంటా. ఈ లోపల ఉన్నది నేను ఎప్పుడు నా యొక్క 24 గంటలు నా మీద ఒంటి మీద ఉంటుంది. ఓకే, అంటే వేసుకున్న తర్వాత చాలా అద్భుతం అనిపించిన తర్వాత రియల్గా అసలు ఎంత మాలలో మహత్యం ఉందా లేకపోతే క్షేత్రంలో మహత్యం ఉందా అనేది రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి మరి దీన్ని రికమెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి, దాంట్లో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా అద్భుతం. ఓకే, మీకు అక్కడ దొరికితే కనుక చాలా అదృష్టం, సూపర్. దొరకని వాళ్ళు నిరాశపడద్దు. ఓకే, కరుంగలిమాల, ఒరిజినల్ కరుంగలిమాల విత్ సర్టిఫికేషన్. ఓకే, మనకి ప్రతి ఒక్క మాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే, మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ యొక్క వెబ్సైట్లో దీని యొక్క సర్టిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒరిజినల్ కరుంగలి మాల మన యొక్క వెబ్సైట్లో, మన కింద డిస్ప్లే చేస్తున్న వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా ఆర్డర్ చేసుకోండి. దీని మీద చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఓకే, రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్స్ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ఆడవాళ్ళు వేసుకోవచ్చా అని. ఎస్, 365 days 24/7 గుర్తుపెట్టుకోండి. 365 days 24/7 మగవాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ సెక్స్ చేస్తున్నప్పుడు కూడా. ఓకే, ఆడవాళ్ళు 24/7 365 days వేసుకోవచ్చు. బట్ 4 రోజులు వాళ్ళ యొక్క పీరియడ్ సమయంలో మాత్రం పక్కకు పెట్టుకోవాలి. అంటే వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వలన ఈ యొక్క మాలలో ఉండే శక్తి తగ్గుతుందని చెప్పి చెప్పడం జరిగింది. చిన్న పిల్లలు కూడా 100% వాడచ్చు. ఓకే, దీనికి ఎటువంటి నియమాలు లేవు. మరీ చెప్తున్నా, దీన్ని ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించండి. ఓకే, నా వీడియో చూస్తున్నారు, నా దగ్గర మాల మన వెబ్సైట్లో తీసుకుంటున్నారు. మళ్ళీ గురుగారు నేను మాంసం తినొచ్చా? నీ యొక్క కులానికి అధికారం ఉందా? 100% తినొచ్చు. నువ్వు బ్రాహ్మణుడుగా వైశ్యుడిగా అయితే తినకూడదు. ఎట్లా తింటావో తినకూడదు, అంతేగాని రూలు ఈ మాల వేసుకుంటే తినాలా వద్దా అనేది పక్క పెట్టేసేయండి. రెండోది రాత్రిపూట తీసేయాలా? అస్సలు తీయద్దు. నేను అందుకని 24/7 అని చెప్తున్నా. ఎప్పుడైతే మనం 8 to 9 hours తీసి పక్క పెట్టామో మన యొక్క దాని నుంచి వచ్చే అద్భుతమైన శక్తిని మనం కోల్పోతున్నట్టే కదా లెక్క. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మాలని సైంటిఫిక్ వేలో మాత్రమే ఆలోచించండి. ఒక అద్భుతమైన మాల, ఈ యొక్క మాల చాలా అద్భుతమైన మాల. అంటే ఏ ప్రోడక్ట్ని కూడా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఇన్ని ఛానల్స్లో నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే, దానికి తగ్గట్టుగా నేను వేసుకున్న ప్రతి వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్. నేను చెప్పినది సైంటిఫిక్గా ఏమని చెప్పానో అవన్నీ జరిగి తీరుతాయి. ఇవి కాకుండా కొంతమందికి అద్భుతాలు జరుగుతున్నాయి. ఓకే, అవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్. అది మీ యొక్క నమ్మకం మీద, మీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా గురుగారు, కరుంగలి మాల అనేది ఎంత గొప్పదో చెప్పారు. అలాగే రాబోయే ఎపిసోడ్స్లో కరుంగలి మాల గురించి మరికొన్ని వీడియోస్ చేద్దాం. సో గురుగారు చెప్పింది విన్నారు కదా, మీకు కూడా సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. కరుంగలి మాల గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అడిగి కనుక్కోండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే, హరి ఓం.